ప్రశాంతమైన సాగర తీరం, అలల శబ్దపు హోరులో తమ కష్టాలు మర్చిపోయేటటువంటి వృద్ధులు, అలాగే వాటిట్లో తమ ప్రేమని చూసుకునే ప్రేమికులు, వాటిట్లో తమ జీవితాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి భార్యాభర్తలు. విశాఖపట్నం అంటే ఒక సుందర నందనవనంలాగా ఉంటుంది. సంతోషపూరితంగా ఉంటారు అక్కడ. ఇంత సంపాదించేవాళ్ళు, ఇంత సంపాదించేవాళ్ళు, ఎవరి దర్జా వాళ్ళదే. బీచ్ ఒడ్డుకి వెళ్తే రూపాయితో ఏదో 10 రూపాయలు అనుకుంటా, ఇప్పుడు బఠానీలు తినేవాళ్ళు సంతోషమే. అలాగే ₹1,00,000 పెట్టి అక్కడ ఉన్నటువంటి రిసార్ట్లో ఉండేవాడు సంతోషం. ఎవడి సంతోషం వాడిదే. అలాంటి సంతోషాన్ని పంచే విశాఖ ఒక అన్యాయం అయిపోయింది గత కొన్ని సంవత్సరాల నుంచి. పాపం ఏంటయ్యా అంటే, జగన్ అనేటటువంటి వాడు ఆ నగరంలో రాజధాని పెడతానన్నాడు. ఇక అంతే, ఆ ఊర్లో తుఫాన్లు వచ్చి నాశనం అయిపోతుంది, లేకపోతే కనుక వరదలు వచ్చి కొట్టుకుపోతుంది, లేదంటే మునిగిపోయే వాటిట్లో ఉంది. ప్రతి తుఫాన్ అక్కడే పుట్టుకొస్తుంది. విశాఖలో మాఫియా ఉంది, డ్రగ్స్ మాఫియా ఉంది, ఆ వ్యసనం ఉంది, ఈ వ్యసనం ఉందంటూ అడ్డదిడ్డమైన కారు కోతలు, అరాచకపు మాటలు, అక్రమమైనటువంటి పదాలు, అహంకారపూరితమైనటువంటి వెర్షన్స్ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు? నీచాతి నీచ జర్నలిజం చేసే పత్రికలు. ఇవాళ అదే పత్రికలకి విశాఖ చాలా గొప్పదిగా అయిపోయింది. మొన్నటిదాకా అమరావతి గ్రేటు, విశాఖ వేస్ట్ అన్నటువంటి ప్రొజెక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు అమరావతి ఊసెత్తట్లేదు. అమరావతిలో డెవలప్మెంట్ ఎక్కడిదక్కడే అయిపోయింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి కేంద్రం కింద ఉండబోతోంది, హెడ్ క్వార్టర్ కింద. మొత్తం డెవలప్మెంట్ గ్రోత్ అక్కడే ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు పరోక్షంగా చెప్తూ, ఇప్పుడు విశాఖ చాలా గొప్పది, ఇంతకుముందే అక్కడ ఆర్మీ ఉన్నాయి, లేకపోతే ఆ తరహా పరిశ్రమలు ఉన్నాయి, ఈ తరహా పరిశ్రమలు ఉన్నాయి, మెడి హబ్ కూడా అక్కడ ఉంది. అలాగే అక్కడ గ్రోత్ సెంటర్స్ కిలో లెక్కన తెచ్చినాయి, దేశంలో టాప్ 10. కానీ దాన్ని పచ్చి అబద్ధాలతో పచ్చిగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు ఇవాళ అదే విశాఖని చాలా గొప్పదైనటువంటి నగరంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారంటే, విశాఖ పోగొట్టుకున్న చోట సాధించింది.